ద్వారా వాక్య భాగంలోకి వెళ్లే ముందు క్లుప్తంగా ప్రార్థన చేస్తారు. దయచేసి స్థలం వచ్చి ప్రార్థనలోకి భరించారు. ప్రార్థన. మమ్మల్ని మిక్కిగా ప్రేమిస్తున్న మా తండ్రి స్తోత్రం. ఈ దేవుని ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకొని నీ బిడ్డలు నీ వాక్యాన్ని వినడానికి మేమందరం సిద్ధపడ్డాం. మీ లేఖనాలు మా అందరికి తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, నీ మాటలు నా నోటిలో ఉంచి నీ బిడ్డలు వింటున్నప్పుడు వారికి విశ్వాసం, స్వస్థత, ఆనందం మీలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ దీన ప్రార్థనని సన్నిధికి చేర్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ఈరోజు దేవుని ద్వారా దేవుని వాక్యం బహు జాగ్రత్తగా వినండి, గ్రహించండి, ఆలోచించండి. నేను చెప్పే అంశం ఏంటంటే, దేవుడు ఆశ్చర్యకరుడు. చాలా అద్భుతాలు చేస్తాడు, ఆశ్చర్యం చేస్తాడు జీవితంలో. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తున్నాను, మళ్ళీ చెప్తాను. దేవుడు ఆశ్చర్యకరుడు. రోగం వచ్చిన, బలహీనతలున్నా, సమస్యలున్నా ప్రార్థన చేసుకున్నప్పుడు జీవితం ఆశీర్వదించి దేవుడు మన జీవితంలో గొప్ప ఆశ్చర్య కార్యములు చేస్తాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. నేను మీకు ఈ విషయం చెప్పకపోతే ఎట్లా? దావీదు ఏమంటాడు ఒకసారి కీర్తనల గ్రంథం చూడండి, కీర్తనలు 26:7 చూడండి. దేవుడు ఆశ్చర్యకరుడు. కీర్తనల గ్రంథం 26వ అధ్యాయం 7వ వచనం. నీ ఆశ్చర్య కార్యములను వివరించును. ఈ మాటలు దావీదు భక్తుడు. ఏంటి ఆశ్చర్య కార్యములు, ఏం వివరిస్తానంటే నేను మీకు ఒకసారి చెప్తా. దావీదు తన పనిలో ఆయన ఫస్ట్ ఏం చేసేది? గొర్రెల కాసేది. ఆ గొర్రెల కాసే దావీదు ఇప్పుడు ఏమంటాడు? నీ ఆశ్చర్య కార్యములను వివరిస్తాడు. అసలు చాలా మంది ఆయన చేసిన మేలు, ఆశ్చర్య కార్యాలు మర్చిపోతారు. దావీదుని తీసుకుంటే ఈ మాటలు దావీదు అన్నాడు. దావీదు మొదట గొర్రెల కాసాడు. గొర్రెల కాసినప్పుడు ఆ గొర్రెల దగ్గరికి ఒక ఎలుగుబంటి వచ్చింది. ఎలుగుబంటి వచ్చినప్పుడు కొట్టి చంపేసింది. తర్వాత సింహం వచ్చింది, కొట్టి చంపేసింది. ఎంత బలం! గొర్రెల కాపరి అంత గొప్ప కార్యం చేసినట్టు ఆయన చేసిన మేలు కదా. మరణం అనేది ఎప్పుడో చెప్పి రాదు. మనం అక్కడ ఎలుగుబంటి వచ్చిందని పోయి తలుపులేసుకుంటున్నాం. మనం దావీదుకు మనకి ఎంత డిఫరెన్స్ ఉన్నది. అడవిలో ఆయన ఏ తలుపేసుకోలేడు. అక్కడ ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. ఆయన అందుకే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను మర్చిపోకండి. మనం ఎక్కడో అట్టడుగున్న మనములను దేవుడు ప్రేమించి ఒక మంచి స్థాయికి తెచ్చాడు. అయితే మనం ఈరోజు అన్ని సమృద్ధిగా ఉన్నాక దేవుడిని స్తుతించడమే మర్చిపోతున్నాం. అందుకే ఆయన చేసిన ఉపకారాలు మేలు మర్చిపోవద్దు. ఎలా దేవుడు ఆశ్చర్యకరుడు అని చెప్పి నేను మీకు చెప్తున్నా. దావీదు ఏమంటుడు? నీ ఆశ్చర్య కార్యములను వివరించదను. మరి మీరు చెప్పగలరా? నా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములను, సంఘంలో చేసిన ఆశ్చర్య కార్యములను ప్రభువే మాత్రమే చేస్తుడు. మన గొప్పతనం కాదు, మన శక్తులలో మనం భక్తిమంతులమో అని ఎప్పుడు వినవేయవద్దు. మన నీతి మురికి గుడ్డలని జ్ఞాపకం చేస్తున్నా. ఇక్కడ అంతేకాదు, 6 ముళ్ళ జాముడెత్తున్న గొలియాతును చూసి ఇశ్రాయేలీయులందరూ పరిగెత్తిపోతారు. మీలో ఎవరికి ధైర్యం దమ్మున్నదో రండి నా మీద కానీ యుద్ధం జరిగేటప్పుడు అన్నప్పుడు దావీదు ఏం చేసిండు? నేను అతన్ని చంపితే నాకేమిస్తారు అన్నప్పుడు వాళ్ళ అన్నలు ఎంటుకలు వాటిల్లో లేదు, గుంజి అయిపోను, గిన్నెను ఏం మాట్లాడుతున్నావు అన్నారు. అయినా తప్పించుకొని వచ్చి మీరందరూ పరిగెత్తి పిక్కి వాళ్ళలాగా వెళ్ళిపోతున్నారు కదా, నేను ఆ గులియాతును చంపుతా నాకేమిస్తారని అడిగి. అంటే రాజు తన కుమార్తెనిచ్చి వివాహం చేస్తాడు. నువ్వు ఇంత చిన్న వెంట చదువుతావు అంటే చెప్పేటప్పుడు నేను గొర్రెలు కాసుకునే సమయంలో ఒక ఎలుగుబంటి వస్తే దాన్ని పట్టి పీకి చంపేసిన
అదే సింహం వస్తే ఒడిశాలో రాయబెట్టి కొట్టి చంపేసిన ఈ వీడు ఒక గొలియాతు నాకు లెక్కనా అని చెప్పి మాట్లాడతాడు. అప్పుడు గొలియాతు 6 ముళ్ళ జాను ఎత్తున్నోడు చిన్న దావీదు చేతుల వాళ్ళు ఒడిశాను గిరగిర తిప్పి కొట్టగానే అక్కడ కింద పడి చచ్చిపోయాడు. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే దేవుని దగ్గర మన బలము, మన తెలివి, మన ఉద్యోగం, మన ఆస్తిపాస్తులు అక్కడ రావు. ఎవరు వచ్చినా దేవుని దగ్గర దీనంగా ఉండాలి. అందుకే దావీదు ఇశ్రాయేలులకు జయం తెచ్చింది. అయితే ఇక్కడ ఒక విషయం మీరు అందరు గమనించాలి. అక్కడ గొలియాతు 6 ముళ్ళ జానులు ఎత్తున్న గొలియాతును దావీదు చంపితే తర్వాత 5వ వచనంలో చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 66:5 చూడండి. చూడండి దావీదు అంటాడు దేవుని ఆశ్చర్య కార్యములు చూడరండి. గుడికి రావడం అంటే ఏంటి? మీకు ఒక ప్రత్యేకమైన బ్లెస్సింగ్ ఉంటుంది. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన చిన్నప్పుడు పుట్టినప్పుడే ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడవు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని ఆయన పేరు పెట్టబడను. చిన్నప్పుడే బ్లెస్ చేసిండు. అలా నేను మీకు చెప్తున్నా. దావీదు ఏమంటాడు? ఆయన ఆశ్చర్య కార్యములను చూడరండి. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసిండు. మనం మర్చిపోతున్నాం. అయితే మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళను రాజు ఏం చేసిండు? విగ్రహానికి మొక్కపోతే పట్టి అగ్నిగుండంలో వేసిండు. దేవుడు 4వ రూపం అగ్నిలో వారి మధ్యలో లేడా? మన దేవుడు ఆశ్చర్యకరుడు కాదా? నిన్ను అగ్నిగుండంలో ఎవరు వేయలేదు. నీకు ఏ రోగం వచ్చినా, నేను మీకు చెప్తున్నా, ఏ తెగులు వచ్చినా భయపడకు. నువ్వు నమ్మేది ఆశ్చర్యకరుడైన దేవుడు. దేవుని బిడ్డారా, మందు గోళీల మీద మీకు విశ్వాసం ఉండొచ్చు, కానీ అంతకంటే ఎక్కువగా దేవుని మీద ఉండాలి విశ్వాసం. ఇప్పుడు ఎక్కడికి పోయినా రా బిడ్డ, నీ ఆయుష్కాలం అయిపోయిందంటే ఈ లోకాన్ని ఇచ్చిపోవాల్సిందే. మనం ఇంకంటే నీకు ఒక 2 నెలలు ఉంటావు, 2 ఏళ్ళు ఉంటావు అనుకుంటామా? అందుకే నేను మీకు చెప్తున్నా, దేవుని ఆశ్చర్య కార్యాలను ఒకసారి తిరిగి చూడండి. మనము ఆ కార్యాలను చూస్తే మీకు అర్థమైతుంది. ఫరో అతని సైన్యాన్ని ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేసాడు. ఆశ్చర్యం కాదా? శత్రువులు వస్తాను, ముంగట ఎర్ర సముద్రం ఉన్నది, ఇంకా శత్రువులు వస్తాను. కొద్దిగా అయితే ఇశ్రాయేలును చంపేస్తాడుగా. ఎట్లా దేవుడా ఏం చేయాలన్నప్పుడు మోషే, నువ్వు నాకు ఎందుకు మొర పెడుతున్నావు? నీ చేతిలో ఉన్న కర్రతోటి సముద్రాన్ని కొట్టి అన్నాడు. సముద్రాన్ని కొట్టినప్పుడు ఆ సముద్రమే ఆరిన నీలగా మారింది. ఆ మార్గంలోనే ఇశ్రాయేలు అందరూ సంతోషంగా పాటలు పాడుతూ మరి దాటిపోయిండు. మన జీవితంలో కష్టాలు, శ్రమలు, బలహీనతలు, బాధలు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ నీ ఆశ్చర్యకరమైన దేవుని దగ్గరకు రా. నీ జీవితం మారిపోతుంది. నీ నిజంగా
ఇక నీకు హోప్లెస్, నాకు నమ్మకం లేదు ఇక బ్రతుకు మీద, నిరాశ నిస్పృహలో ఉన్న, దిగులు పడదు. దేవునిలో ఉండి ఆయన ఆశ్చర్య కార్యములను చూడు. ఇశ్రాయేలు మొత్తము మోషే మీద ముందు సరిగిండ్రు. ఎందుకయ్యా అక్కడన్నా మేము ఐగుప్తులో మేము మా బిడ్డలు అక్కడన్నా చనిపోయి బాధ పెట్టబడదు, ఇక్కడికి తీసుకొచ్చి ఏంది బాధ మాకు, ఏంది ఇష్టమా అని చెప్పి తిరగబడ్డప్పుడు దేవుడు ఏం చేసిండు? ఎర్ర సముద్రాన్ని పాయంగా చేసిండు. దేవుడు ఆశ్చర్యకరుడు కాదా? దేవుడు నీ జీవితాన్ని అంతంగా మార్చాడు. నేను ఒక్కడే చెప్తున్నా, ఈ లోకంలో దేవుడిని నువ్వు గట్టిగా పట్టుకోవాలి. యాకోబు ఎట్లా పట్టుకున్నాడు? నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేను నిన్ను వదిలిపెట్ట అని గట్టిగా పట్టుకుంటే, మరి నెట్టేస్తే రీతొట్టి వంగిపోయింది. నేను మీకు ఒక్కటి చెప్తాను, దేవుణ్ణి ఆరాధించడం గట్టిగా ఆరాధించాలి, హృదయపూర్వకంగా ఆరాధించాలి. ఏదో రోగం కొరకు బాధ కొరకు కాదు, యేసుతో ఉండడం నేర్చుకోవాలి. మన దేవుడు ఆశ్చర్యకరుడు. సముద్రంలో త్రోవను కలగజేసిన వాడు, అగ్నిగుండంలో ముగ్గురు వేస్తే నాలుగో వ్యక్తిగా వారి మధ్యలో ఉండి వారిని విడిపించిన వాడు. ఇంకా మీకు ఓరల్గానే చెప్తున్నా, దానియేలు గురించి తెలుసుకోండి. దానియేలు ఏ దేవునికి ప్రార్థన చేయొద్దని ఒక ఆర్డర్, శాసనం పాస్ అయింది. అప్పటి రాజు వచ్చాడు. అయితే దానియేలు యథావిధిగా పోయి ఆశ్చర్యకరుడు అద్భుతాలు చేసే దేవునికి ప్రార్థన చేసిండు. పైకి తలుపులు తెరిచి ప్రార్థన చేస్తుంటే కొంతమంది దానియేలు మీద కుట్రదారులు చూసి, రాజా నువ్వు పెట్టిన శాసనం కరెక్ట్ కదా, రాజు ఏదంటే అది అవుతుంది కదా, ఆ దానియేలు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? దానియేలు ప్రార్థన చేయగా మేము చూసాము, అతన్ని తక్షణమే సింహంలో వేయాలని ఆర్డర్ తీసుకొచ్చినప్పుడు రాజు బాగా బాధపడ్డాడు. అయ్యో దానియేలు మంచి వ్యక్తి కదా అని. నేను మీకు చెప్తున్న దేవుని బిడ్డలారా, లోకంలో ఎన్ని శ్రమలు, ఎంత దేవుని సువార్తకు ఎన్ని అడ్డంకమైన శత్రువులు వచ్చినా కూడా ఏం భయం లేదు. ఎందుకు తెలుసా? మనం ఆరాధించేదే ఆశ్చర్యకరుణ్ణి. ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. కలుగురు కాకంటే భూమి ఆకాశం లోకం అంత కలిగింది. అంత గొప్ప దేవుని మీరు ఆరాధిస్తుండ్రు. మీ నెత్తి మీద మీ బాధలు ఎత్తుకొని మూలుగకండి. దేవాన్ని నేను ఈ పరిస్థితిలో ఉన్నా, నీ ఆశ్చర్యకార్యంలో నాయుడుతో జరిపించు అని ప్రార్థన చేయాలి. ఇక్కడ దానియేలు పట్టుకపోయి సింహం బోర్లో వేసిండు. సింహాలు లోపల బోర్లో పడగానే ఊరికొచ్చి కరుస్తాయి కదా. దానియేలుకు తలదిల్లై హాయిగా మెత్తగా ఉన్నాయి. దానియేలు వాటి మీద తల వాల్చి పడుకున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకు నేను మీకు చెప్తున్నానంటే, దేవుడు తన దూతను పంపి సింహముల నోట్లో మోయించిండు. నీ జీవితంలో ఆశ్చర్యం జరగాలంటే, అంత గొప్ప కార్యం జరగాలంటే ప్రభును ప్రార్థన చేయి. జీవితంలో ఆర్థికంగా చిక్కిపోయినా పర్వాలేదు, డాక్టర్లుగా బ్రతకరు, నీ జీవితం అయిపోయిందన్నా కూడా నువ్వు దిగులు పడకు. ఎందుకంటే మన దేవుడు ఆశ్చర్యకరుడు. వింటున్నా, దేవుడు ఆశ్చర్యకరుడు. అందుకే ఆయన ఆశ్చర్య కార్యములు మనం దాయొద్దు, జనాలకు తెలియజేయాలి. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఇక్కడ నేను మీకు కొన్ని జ్ఞాపకం చేస్తాను. 105వ కీర్తనలో దావీదు ఏమంటాడో చూడండి. 105:5 చూడండి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకుంటారా? దావీదు చెప్తాడు, అబ్రహాము వంశస్థులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు చర్చి లేనప్పుడు మీరు అందరూ ప్రార్థన చేయలేదా? అందరూ చేసేవి కదా. ఎవరిని మనం సహాయం అడగలే కదా. చేయాలి
లేకపోతే మీరు కాంట్రిబ్యూషన్స్ మీరు కానుకలు చెప్పలేదు కదా. ప్రార్థన చేసినాం. అద్భుతంగా ఇశ్రాయేలులను దేవుడు పాలస్తీనాకు నడిపించినట్టు ఇంత పెద్ద మందిరాన్ని దేవుడు మనకి ఇయ్యలేదా? మీరు ఇవన్నీ మర్చిపోవద్దు. ఆయన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. చూడండి, ఇన్నేళ్ల నుంచి దాదాపు మనం ఇన్నేళ్ళు మందిరానికి వస్తున్నాం. ఎన్ని రోగాలు పోయినాయి, ఎన్ని దయ్యాలు పోయినాయి. ఓపెన్ గా నేను మీరు అందరితో చెప్తున్నా, ఇవన్నీ దేవుడు చేసిన ఆశ్చర్య కార్యములు కావా? ఎంతమంది బాగైపోతారు, అవన్నీ మీకు గుర్తులేవా? అందుకే దావీదు ఏమంటాడు, అబ్రాహాము వంశస్థులారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకోండి. ఒకవేళ మీ జీవితంలో ఏమి తప్పు ఉన్నదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏది లేదో, ఏమి లోటు ఉందో ఒక్కసారి దేవుడికి అప్పచెప్పు. ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకొకటి చెప్తా, 145 కీర్తన 5వ వచనం చూడండి. దావీదు ఏమంటాడు, 145:5 మహోన్నతమైన నీ ప్రభావ మహిమను, నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. చూడండి, దేవుని ఆశ్చర్య కార్యములు ఒకసారి ధ్యానించాలి. చూడండి అమ్మా, మీరు మేలును దేవుని నుంచి పొంది మర్చిపోతారు. ఒకసారి ధ్యానించుకుందాం. మన జీవితంలో మీకు మంచి రోజు శ్రేష్టమైన భోజనం ఇస్తుండు, మంచి బట్టలు ఇచ్చిండు, మనం ఉండడానికి శ్రేష్టమైన ఇల్లు ఇచ్చిండు. ఇవన్నీ దేవుడు నీ జీవితంలో నీ బ్రతుకులో ఇచ్చినప్పుడు ఆయన ఆశ్చర్య కార్యములను మీరు ఎందుకు ధ్యానిస్తలేరు? ఇక్కడైతే నీ ఆశ్చర్య కార్యములను నేను ధ్యానించదను. ఒకసారి ధ్యానించుకుందాం, ఒకసారి తలంచుకుందాం, ఒకసారి ఆలోచిద్దాం. దేవుని బిడ్డలారా, మన పరిస్థితులను దేవుడు చాలా మెరుగు చేస్తాడు. మీ యొక్క జీవితంలో ఉన్న ఏ రోగమైనా దేవుడు బాగా చేస్తాడు. ఇంకొకటి, రోగాల దగ్గర కూడా పోదాం. దేవుడు ఎన్ని చేస్తాడో ఒకసారి మత్తయి సువార్తలకు రండి. 9వ అధ్యాయం 33, 9వ అధ్యాయం 32, 33 వచ్చిన చదవండి. దేవుడు ఆశ్చర్యకరుడు. ఆ దేవుడు చేసే అద్భుతం నీ జీవితంలో జరగాలి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యకార్యం జరగాలి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 32, 33 వచనాల్లో రాయబడి ఉన్నది. యేసును ఆయన శిష్యులను వెళ్ళుచుండగా కొందరు దయ్యము పట్టిన ఒక మూగవాణ్ణి ఆయన యొద్దకు తీసుకొని వచ్చి, దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత ఆ మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇలా ఎన్నడూ కనబడలేదని. చూడండి, జనులే ఆశ్చర్యపడతాను. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు చాలా మంది యేసు ప్రభు దేవుడు కాదు, ఇదొక మతం కాదు, రియల్ గా కళ్ళు తెలిసి చూడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయన రోగాలను బాగు చేసేవాడు. ఆయనకు ఎంబీబీఎస్ ఎంబీఓ డిగ్రీ లేదు. ఆయన మాట మాత్రం చదివిస్తే ఆగిపో అంటే ప్రకృతిలో గాలి సముద్రం నిమ్మలమైంది. అంత గొప్ప దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు చెప్తున్నా. ఇక్కడ యేసు ప్రభువు ఈ లోకంలో బోధించే సమయంలో ఏం జరిగింది? మళ్ళొకసారి గట్టిగా, యేసు ప్రభు ఆయన శిష్యులు వెళ్ళుచుండగా దయ్యం పట్టిన మూగవాన్ని కొందరు యేసు ప్రభు దగ్గరకు తీసుకొచ్చారు. సైంటిఫిక్ గా దయ్యాలు ఉంటాయా అనేది ఇప్పుడు ఒక వాదన. ఉంటాయని చెప్తున్నా. ఎందుకంటే మీరు కళ్ళారా చూసినాకైనా పరిశీలించాలి. దయ్యం పట్టిన మూగవాన్ని యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ఏం జరిగింది? దయ్యము వెళ్ళగొట్టబడిన తర్వాత మూగవాడు మాటలాడగా జనసమూహములు ఆశ్చర్యపడి. చూడండి, యేసు ప్రభు ఆ దయ్యంను వెళ్ళగొట్టిన తర్వాత ఆ మూగవాడు మాట్లాడుచున్నాడు. నేను మీకు జ్ఞాపకం చేస్తున్న దేవుని బిడ్డలారా, దయ్యము అనేది మనిషి హృదయంలో దూరినప్పుడు గొంతు రాదు, మాట్లాడలేదు. నేను మీకు ఒకటి జ్ఞాపకం చేస్తా. ఈ చర్చి స్లాబ్ అయినప్పుడు వెంకటలక్ష్మి అన్నట్టు ఆమె ఇక్కడ వరంగల్ నుంచి ఎక్కడో జఫర్గఢ్ అయితే వరంగల్ నుంచి వచ్చి
అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. యేసుప్రభు మాటకి ఎంత పవర్ ఉందో చూడండి. బైబిల్ తీసేద్దాం ఇది అన్ని కొంతమంది వాదోపవాదాలు ఉంటున్నారు, కానీ కాదు. దేవుని వాక్యం భూమి ఆకాశాలు గతించిన దేవుని మాటలు ఎప్పుడు గతించవు. ఇక్కడ ఒక చెట్టును యేసుప్రభు శపించిండు. శపించి ఇక మీదట నువ్వు ఎప్పుడూ కాయకుందువు గాకానగానే తక్షణమే ఆ చెట్టు ఏమైంది? ఎండిపోయింది. యేసుప్రభు మాటకి ఎంత పవర్ ఉందో చూడు. శిష్యులు ఇది చూసి ఆశ్చర్యపడి, శిష్యులకు ఇప్పుడు ఏం కలిగింది? ఆశ్చర్య అక్కడ జనాలకు ఏమైంది? మూగవాడు మాట్లాడుతుండు. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్ళిన మాట్లాడాడు. యేసుప్రభు దగ్గర రాగానే దయ్యం వెళ్ళగొట్టిన తర్వాత మూగవాడు మాట్లాడిండు. అక్కడ ఉన్న జనులందరూ ఆశ్చర్యపడ్డారు. ఇక్కడ శిష్యులు కూడా ఆశ్చర్యపడ్డారు. ఎందుకు? యేసుప్రభు ఒక మాట అంటేనే చెట్టు ఎండిపోయింది. అందుకే మళ్ళీ 20 వరకు అయిపోయినా సార్. శిష్యులు ఇది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. చూడండి, యేసుప్రభు నోట్లోకి వెళ్ళి ఆ మాట వచ్చి శపించగానే ఆ చెట్టు ఎండిపోవడం శిష్యులకు ఆశ్చర్యమైంది. దేవుని మాటలు అంత పవిత్రమైనవి. బైబిల్ అంటే అంత విలువైంది, అంత ఈజీగా మనం తీయలేము. రోజు సొలొమోను ఏమంటాడు తెలుసా? ఈ మాటలు దొరికిన వారికి జీవం, సర్వ శరీరానికి ఆరోగ్యం వస్తుంది. అందుకే మనం దేవుని వాక్యం నమ్మాలి, వినాలి, చదవాలి. దేవుని వాక్యం నీ హృదయం అనే పలక మీద రాసుకొని దాచుకోవాలి. కష్టంలో, రోగంలో దేవుని వాక్యం ధ్యానించుకున్నప్పుడు నా జీవితాన్ని దేవుడు ఆశ్చర్యకరంగా భావిస్తాడు. దేవుడు ఆశ్చర్యకరుడు. ఇంకోటి జ్ఞాపకం చేస్తున్నాను. ఏలియా మరణాపేక్ష గలవాడై ఒక బదరీ చెట్టు కింద పండుకుంటాడు. ఎందుకంటే జీవితంలో విసుకొచ్చేసింది. ఎవరికి? ఏలియాకు. ఏలియా ఒక ప్రవక్త. ఆ బదరీ వృక్షం కింద పండుకున్నప్పుడు ఏం జరిగింది తెలుసా? ఏలియా పండుకుంటాడు. కాల్చబడిన అప్పములు నీళ్ళ గుండి తలాకాడుంటాయి. ఏలియా లేచి అప్పములు తీసుకొని తిను, దేవుడు నిన్ను ముట్టిందంటే నీ జీవితం ధన్యమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డారా, మనం ఒకటి అలవాటు అయిపోయినాం. ఏ రోగం వచ్చిన హాస్పిటల్ కూర్చుతాం. కానీ నిజంగా నేను మీకు చెప్తున్నా, నేను అనుభవించిన. నాకు ఆపరేషన్ అయినప్పుడు నేను కూడా హాస్పిటల్కి వెళ్ళాను. కానీ డాక్టర్స్ ఏమన్నారు మీకే తెలుసు, మేమైతే గ్యారంటీ ఇవ్వలేమన్నారు. కొద్దిగా కాన్ఫిడెన్స్కి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకుని, ఎందుకు దేవుడా ఈ రూమ్ల మధ్య మండబెట్టమన్నప్పుడు అని ప్రార్థన చేసుకుని పండుగ బయట కూర్చుని ఒక్క గోలి కూడా వేసుకుని కడుపంతా తీయించి ఇట్లా చేసి ఆయన నన్ను ముట్టినప్పుడు ఆయన నన్ను ఇప్పుడు ఎక్కడ వచ్చాను తెలుసా? ప్రభు నన్ను చెప్తున్నా, ఆయన నాకు ఆయుష్ ఇచ్చిండు, ఆరోగ్యం ఇచ్చిండు. మీ అందరి ప్రార్థన వల్ల నేను బలంగా ఉన్నా. ఆయన ఆశ్చర్యకరుడు. నేను చెప్పుకుంటుండలేను కదా. నేను మీకు చెప్తున్నా, ఆశ్చర్యకరమైన దేవుణ్ణి మర్చిపోకండి, విడిచిపోకండి. ఇక్కడ యేసుప్రభు ఇలా శపిస్తేనే చెట్టు ఎండిపోయింది. యేసుప్రభు ధైర్యం నిలగొట్టగానే మగవాడు మాట్లాడుచున్నాడు. అంత గొప్ప ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి మీరు రోజు ప్రార్థన చేసుకోండి. దేవా, ఏ తెగులు నా గుడారమో సమీపించదు, ఏ రోగము మా దరికి రావద్దు. దేవుని కాపుదల మన అందరికీ ఉంటుందమ్మా. దయచేసి మర్చిపోకండి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. దయచేసి బైబిల్లో ఉన్న వాళ్ళు తీసుకొని మార్క్స్ వార్త 1వ అధ్యాయం 22 కొన్ని చెప్పి నేను ముగిస్తా, గమనించాను. ఆయన శాస్త్రి వలె కాక మార్క్స్ వార్త 1వ అధ్యాయం 22 వచ్చిన ఆయన శాస్త్రువులే కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఆయన బోధ గనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడిరి. యేసుప్రభు బోధలు కూడా మనం బోధిస్తే మననే ముక్కుసూటిగా చెప్తారు, రారు అనుకొని బోధిస్తారు. లేదా చెల్లా ఇంటికాడ నేను ప్రార్థన పెడితే నాకు మంచి టిఫిన్ చేస్తుంది, భోజనం చేస్తాను అంట బోధిస్తారు. అది కాదు. ఆయన బోధలు ఎట్లున్నాయి?
ఆయన శాస్త్ర వల్లే కాదు, ఏదో ట్రైనింగ్ చేసి వచ్చిండు నా బోధించి వీళ్ళకు సాటిస్ఫై చేసిపోయిన బోధ కాదు, ముక్కు సూటిగా బోధించిండు తెలుసా. ఆయన బోధలు ఎట్లున్నాయి, అధికారంతో ఉన్నాయి. బోధ కూడా అట్లుంటది. చాలా సార్లు యేసుప్రభు బోధించినప్పుడు ఎట్లా బోధించింది తెలుసా, సర్ప సంతానమా నాకు ఉగ్రతను మీరు ఎలా తప్పించుకుంటారు, ఒక ఉగ్రత దినం రాబోతుంది లోకానికి, అప్పుడు మీరు అంతా ఎత్తపడాలి. మీరు ఇంకా విడిచిపెట్టబడితే ఎట్లా, తినచ్చు త్రాగచ్చు ఇదే లోకం అనుకుంటారా. అందరికీ మరణం ఉన్నది, ఉన్నదా లేదా? మరి ఆ తీర్పు రోజు మనలో ప్రతి వాడు దేవుడికి లెక్క అప్పచెప్పవలసినది. నేను మీకు ఖచ్చితంగా చెప్తున్నా, నేనేం చెప్పలేను. ఇలా గుడికి పోకుండా ఏం కాదని మీరు అనుకోవచ్చు, ఇంటికాడ ఉండొచ్చు. ఎక్కడ ఏ చర్చ్ కన్నా ఉండి ఎక్కడున్నా దేవుడిని ఆరాధించుకొని భక్తిగా బ్రతకండి. ఆయన ఆశ్చర్య కార్యములు ధ్యానించండి. దేవుడిని హృదయంలో ఎటుపోయినా ఉంటే ఈ జీవితంలో చాలా పీస్ఫుల్ గా నెమ్మదిగా నీ బ్రతకాలం అంతా కృపాక్షణంలో వస్తాయి. దేవుడు లేని జీవితంలో అన్ని టెన్షన్స్ ఉంటాయి, ఆందోళన, టెన్షన్, ఇది లేదు అది లేదు. నేను అదే చెప్తా, యేసు దేవుడు ఎదలో విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. చూడండి, పేతురు, యోహాన్ వీళ్ళు విద్య లేని పామరులు. ఒకసారి మనం అందరం కూడా దేవుని వాక్యాన్ని పరిశీలిద్దాం, ఆలోచిద్దాం, ఆయన ఆశ్చర్య కార్యములను ధ్యానిద్దాం. మళ్ళీ ఆ వచనంలో అపోస్తలుల కార్యం 4:13 వారు పేతురు యోహానుల ధైర్యము చూసినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. చూడండి, పేతురు యోహానులు వాళ్ళు చదువుకోలేరు. ఇప్పుడు మనం ట్రైనింగ్ చేసి వస్తున్నాం, కానీ వీళ్ళను చూసి ఎందుకు ఆశ్చర్యపడ్డారు? నేను మీకు చెప్పనా, వీళ్ళకి చదువు రాదు, వీళ్ళు దేవాలయానికి వస్తున్నారు. పేతురు యోహాను బాబు వీళ్ళు పేతురు యోహాను దేవాలయానికి వచ్చినప్పుడు పుట్టుకతో నడుమలేని కుంటివాడు ఆ దేవాలయం దగ్గర ఉన్నాడు. ఉన్నప్పుడు ఈ పేతురు యోహాను ఏమన్నారు తెలుసా? లే, నజరేయుడైన యేసు నామంలో లేచి నడుమనగానే వాడు దిగ్గున లేచి నడిచాడు. అందుకే అక్కడ ఉన్న జనాలంతా ఆశ్చర్యపడ్డారు వాళ్ళ బోధకు. ఇప్పటి బోధలు నువ్వు ఆర్కెస్ట్రా పెట్టి, వైర్ పెట్టి, పాటలు పాడి, ప్రోగ్రాంలు పెట్టి, డాన్స్ వేపించి ఇదా ఏది? జనాలు ఆశ్చర్యపడేది ఏది? వాక్యం ఎక్కడుంది? వాళ్ళు విద్య లేని వాళ్ళు ఎవరు? దైవ సేవకులు వీళ్ళు. పేతురు యోహాను వాళ్ళ పేరు జీవ గ్రంథంలో వ్రాయబడ్డది, బైబిల్ గ్రంథంలో వ్రాయబడ్డది. పేతురు యోహానులు వీళ్ళు విద్య లేని పామర్లు. వీళ్ళేమో డోర్ కొట్టుకుంటా రాలే, అల్లా చేసుకుంటా రాలే, ఊకే అలడిగా వెళ్ళే. ఒకటే మాట అన్నారు, ఏమని? నజరేయుడైన యేసు నామంలో లే అనగానే వాడు ఎట్లా నచ్చింది? ఇంకా మీరు చదవండి. వాడు దిగ్గున లేచి నడిచి దేవాలయానికి వచ్చేసాడు. అందుకే అక్కడ ఉన్న ప్రజలంతా ఆశ్చర్యపడ్డారు. ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. నువ్వు చదువుకున్నా చదువుకోకపోయినా దేవుడికి నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు నీ జీవితాన్ని మార్చుతాడు.
అసలైన నాలుగులో నడిచిందంటే నీ జీవితంలో ఎవరు హెల్ప్ చేసిన జరగని కార్యములు దేవుడు నీ పట్ల జరిగించడా? జరిగిస్తాడు. అందుకే ఇలా మీరు ప్రార్థన చేసేది ఆశ్చర్యకరమైన దేవుని, సముద్రంలో త్రోవను కలగజేసే దేవుడు, మరి అగ్నిగుండంలో నుంచి విడిపించే దేవుడు, సింహపూర్లకి రక్షించిన దేవుడు, రోగాల నుంచి విడిపించిన దేవుడు, దయ్యాల నుంచి వెళ్ళగొట్టిన దేవుడిని ఆయన ఆశ్చర్యకరుడు కాదా? అందుకే దావీదు అంటాడు, దేవా నేను నీ ఆశ్చర్య కార్యములను వివరించగలను. యేసు ప్రభు నిజమైన దేవుడు అని ప్రభునందు నేను తెలియజేస్తున్నా. ఆయన రోగాల నుంచి విడిపిస్తాడు, బాధల నుంచి విడిపిస్తాడు. ప్రార్థన చేయి. ఆ వీడు ఆ కుంటివాడు అక్కడ కూర్చున్నప్పుడు వాడు ప్రార్థన చేసే చేయి కాదు అది. ఈ దైవజనులని పిలువబడ్డా, ఈ విద్య లేని పాపాలని పిలువబడ్డా పేతురు యోహానులు లేనదిలేడు అని చేస్తున్నాము అని అనగానే వాడు ఎట్లా లేచిండు? దిగ్గున లేచిండు. కాబట్టి దేవుని బిడ్డలారా, మీకు నేను జ్ఞాపకం చేస్తున్నా, పౌలు కూడా ఆయన నడికట్లు, ఆయన వస్త్రాలు నలిగితేనే రోగులు బాగుపడ్డారని గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నా. ఆశ్చర్యకరుడైన దేవుని మర్చిపోకండి. బాధలో, రోగంలో, కష్టంలో, వేదనలో, సమస్యలో, దుఃఖంలో ఉన్నప్పుడు ఎవరు కూడా పరామర్శించారు. ఎవరు మాట్లాడినా సాటిస్ఫై దొరకదు, తృప్తి దొరకదు. నీ జీవితంలో ఒక ఆశ్చర్యకరుడైన దేవుని దగ్గరకు వచ్చి కొద్దిసేపు ప్రభుతో మాట్లాడు. నీకు చాలా నెమ్మది వస్తుంది. చాలా ఇరుకులో దేవుడు విశాలతగా చేస్తాడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. అంత గొప్ప దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకొని మీరు దేవుని యొక్క నిండైన దీవెనలు పొంది ఆయన ఆశ్చర్య కార్యములను తెలియజేయండి. ఇంకా పేతురు గారి గురించి నేను మీకు చెప్తున్నా. దొరకక్క చనిపోయింది. దొరకక్క చనిపోతే ఈ వర్తమానము పేతురు గారికి పంపిండు, అయ్యా దొరకక్క చనిపోయింది, ఇంట్లో శివని గడి మేడగారి మీద ఉన్నది, నువ్వు రాయ్యా అనగానే ఆ పేతురు, విద్య లేని పేతురు వచ్చి శివుని దగ్గర మోకాల్లోని ప్రార్థన చేస్తే దొరకక్క కళ్ళు తెరిచి లేచింది. ఏదండి విశ్వాసం? ఇప్పుడు ఎందుకు లేదు? ఎటున్నా తెలుసా? ఎక్కడ కానుకలు వస్తాయి, ఎక్కడ ఏం జరుగుతుంది, ఇదా పేరు పెద్ద కాదు. మనం చాలా తగ్గించుకోవాలి. పేతుని గురించే చెప్తున్నా. ఒక్కరోజు 3000 మందికి బ్యాప్టిజం ఇచ్చిండు. ఎంత అద్భుతం! పేతురు సేవా జీవితం. అననీయ సఫీరాలను గద్దించగానే దేవాలయంలో పడిపోయిండు. ఇదంతా జరిగినప్పుడు సంఘంలో ఈ ఆశ్చర్యకాలను చూసినప్పుడు అనేకులకు భయం ఏర్పడ్డది. అందుకే అనేకులు డోర్కక్కలేసినప్పుడు యొప్పే అన్నంతటా అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచారు. నేను మీకు చెప్తున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, మన సమయం దగ్గరకు వస్తుంది. పొయ్యకాలు కాల్చున్నట్లు సమయం అంతా గతించిపోతుంది. చిన్నపిల్లలం అయిపోయినాం, యవనస్తులం అయిపోయినాం, వృద్ధాప్యం మీదకి వస్తుంది. దేవునికైనా తెలుసుకోవాలి, రక్షణలో ఉండాలి. ఎందుకంటే ఇక అందరికి ముందుంది ఆట, అగ్నిగుండం మన ముందున్నది. దాంట్లో దయచేసి పోకండి. ఆశ్చర్యకరుడైన దేవుని వైపు చూసి మీరు ప్రభును నమ్మండి. ఏసే దేవుడు అని తెలుసుకోండి. దేవుడు ఈ చిన్న వాక్యమును మీ వినికిడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థించుకున్నాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, నీకు స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడు ఒక తండ్రి, నీ పాదాల ఎద్ద దీనంగా మొరపెట్టుచున్నాం. ఈ వాక్యం లైవ్ వింటున్న బిడ్డలను అందరిని ఆశీర్వదించండి ప్రభా. మా రాష్ట్రంలో, దేశంలో మంచి శాంతికరమైన